నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సార్వత్రిక ఎన్నికలకు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల పొత్తు ఖరారైన నేపథ్యంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నుంచి ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరు దాదాపు ఖరారయ్యింది. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కష్టపడి పనిచేసిన సీనియర్లను పక్కన పెట్టారని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ కేటాయించాలని, ఈ నిర్ణయం పట్ల పునరాలోచించుకోవాలని అంటున్న జనసేన నాయకుడు డాక్టర్ మూగి శ్రీనివాసరావుతో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలని ఓ కుదిపేసిన పరిస్థితి. ఇప్పటికే అభ్యర్థుల జాబితానంతా కూడా ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను అయితే ప్రకటించినటువంటి పరిస్థితులు నేపథ్యంలో ఇటు విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆశావాహాలంతా కూడా అసహనం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానికులకి టికెట్ కేటాయిస్తే గెలుపొందే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు దక్షిణ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మత్స్యకార సంఘ నాయకులు మూగి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అధిష్టానం నుంచి పేర్లు అయితే ఖరారు చేయడం జరిగింది. దీనికి మీరేం అధిక సంబంధం? ఇంకా పేర్లు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అవ్వలేదు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం నుంచి స్థానికంగా ఇక్కడ ఎవరైతే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డారో వారికి కేటాయించినట్లయితే బాగుంటుందనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. మరియు ఇక్కడ ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఉన్నారు, నిరంతరము ప్రజల్లో కనిపించే వ్యక్తి, నిరంతరం ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, విలువల్ని, పవన్ కళ్యాణ్ గారి తలకు వాల్యూస్ని ప్రజల్లోకి ఇప్పటివరకు ఎవరు తీసుకెళ్లారో వారిని ప్రవేశపెట్టినట్లయితే అభ్యర్థిగా మరింత గెలుపు అనేది సునాయాసంగా అవుతుందనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నా పార్టీ జనసేన పార్టీ, నా జీవితం ప్రజా జీవితం అంతా కూడా ప్రజారాజ్యం నుంచి నేటి వరకు కూడా జనసేన పార్టీలోనే కొనసాగుతుంది. ఇక్కడ గెలవడానికి కావలసినటువంటి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ నా యొక్క బలమైనటువంటి ఆకాంక్ష ఒక్కటే, జనసేన పార్టీ జెండా ఎగరాలి, పవన్ కళ్యాణ్ గారి తాలూకు విలువల్ని, సిద్ధాంతాలు అసెంబ్లీలోకి తీసుకెళ్లగల వ్యక్తి కావాలి తప్ప కేవలం పదవుల కోసం ఒక నెల రోజుల ముందో 2 నెలల ముందో వచ్చి పదవి తీసుకొని పొరపాటున ఓడిపోతే పార్టీలు ఉంటారో ఉండరో తెలియదు. అలాంటిది ఇక్కడ మేమైతే స్థిరంగా పవన్ కళ్యాణ్ గారే మా జీవితం, పార్టీయే మా జీవితంగా మేమైతే బ్రతుకుతున్నాము. ఇక్కడ సామాజిక సమీకరణాల ప్రకారం గత ఎలక్షన్లో కానీ, అంతకుముందు ఎలక్షన్లో కానీ, 2009, 2014, 2019లో కూడా ఇక్కడ కేవలం మత్స్యకారులు ఓట్లు మినిమం 1,00,000కు తక్కువ లేకుండా పడుతున్నాయి. అనేకమైనటువంటి సర్వే రిపోర్ట్స్ అని చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ మత్స్యకార సామాజిక వర్గంలోని వ్యక్తికి ఇచ్చినా పర్వాలేదు, లేదా ఈ పార్టీలో మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి ఎవరికి ఇచ్చిన అభ్యంతరం లేదు నేనైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. నా తాలూకా బాధ ఒకటే, ఇక్కడ జెండా ఎగరవేయాలి. జనసేన ఇక్కడ గెలవడానికి నా యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఉంటాయి అని నేనైతే అభ్యర్థిస్తున్నాను. ముందుగా మీరే చెప్పడం అయితే జరిగింది, ఇంకా పేర్లు అయితే మాత్రం ప్రకటించడం జరిగింది, అభ్యర్థులను ప్రకటించలేదంటూ. ఒకవేళ అభ్యర్థిని వంశీకృష్ణ శ్రీనివాస్ అయితే ఇక్కడ గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? సో వంశీకృష్ణ యాదవ్ గారు ఇక్కడ గెలిచే అవకాశం ఉందా లేదా అని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక్కడ ఈరోజు నిన్న మొన్న అనేకమైనటువంటి మీడియా ఛానల్స్లో కానీ, లేదంటే ఇక్కడ రాజకీయ అనుభవం ఉన్నటువంటి దక్షిణ నియోజకవర్గంలో కనీస రాజకీయ జ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు, ఆయనది నియోజకవర్గం కాదు, ఆయనకి ఇక్కడ సామాజిక వర్గం లేదు, ఆయన ఏ రోజు ఈ పార్టీలో కష్టపడలేదు, కాబట్టి ఎట్లా గెలుస్తారని మేము అనుకుంటున్నాం. వంశీకృష్ణ యాదవ్ గారు మంచివారే, ఆయనకి నాకేం శత్రుత్వం లేదు, ఆయన నాకు మంచి స్నేహితుడు, మంచి మిత్రుడు, కాదనడం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి, బలంగా పనిచేసే వ్యక్తి, ఇక్కడ సామాజిక రాజకీయాలు అనేవి ఖచ్చితంగా కులాలకి మతాలకి అతీతంగా ఉండవు. ఖచ్చితంగా రాజకీయాల్లో కులాల తాలూకా పాత్ర, మతాల తాలూకా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎంత వద్దనుకున్నా సరే ఈ నియోజకవర్గం చరిత్రను అయితే మనం కాదనలేము. ఖచ్చితంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 2009లో మత్స్యకారులు గెలుపునిచ్చారు, 2014లో మత్స్యకారులు గెలుపునిచ్చారు, 2019లో కూడా మత్స్యకారులు గెలుపునిచ్చారు. ఇక్కడ వాడబలిజీలు అనేవారు చాలా కీలకమైన వ్యక్తులు. ఓకే, వాడబలిజీని కాసేపు పక్కన పెడదాం. ఏ సామాజిక వర్గం ఇచ్చినా పర్లేదు, ఏ నాయకుడికి ఇచ్చినా పర్లేదు, కానీ స్థానికంగా ఉన్న వ్యక్తికి ఇచ్చినట్లయితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. వంశీకృష్ణ ఏం చెప్తున్నారంటే, నేను కూడా నేను కూడా విశాఖ వాసిని అని చెప్తున్నారు. మీరు స్థానికులకు ఇవ్వాలంటున్నారు, ఆయన స్థానికుడు కాదంటారా? ఇక్కడ స్థానికత అనే పదానికి అర్థం ఏంటంటే ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు.
ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం కనీసం ఆయన ఫోటోకే లేదు. ఇక్కడ మేము ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, కాదనడం లేదు నేను, కానీ ఇక్కడ ప్రభావితం చేయగలిగినంత స్థితిలో అయితే ఆయన లేరని మేమైతే భావిస్తున్నాం. అంటే ప్రస్తుతం ధీటైన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అంటూ కూడా అధిష్టానం అయితే చెప్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంట? ఖచ్చితంగా అధిష్టానం నిర్ణయానికి నేనైతే శిరోధార్యం వహిస్తున్నాను. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీని చెప్పక తప్పట్లేదు, ఇక్కడ నిజాలు చెప్పక తప్పట్లేదు. మీరు ఖచ్చితంగా ఏ మీడియా వాళ్ళని అడగండి, ఏ రాజకీయ పరిజ్ఞానం వాళ్ళని అడగండి, లేదంటే కామన్ మ్యాన్ అడగండి, ఏ సర్వే చేయించుకోండి. వంశీకృష్ణ యాదవ్ గారికి సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివ్గానే వచ్చాయి. సో నేనేమంటానంటే ఇక్కడ నాకు వంశీకృష్ణ యాదవ్ అనే వ్యక్తి శత్రువు కాదు, వంశీకృష్ణ యాదవ్ అనే నాకు బెస్ట్ ఫ్రెండ్, అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి, కాదనడం లేదు నేను. ఇక్కడ నాకు సీట్ ఇవ్వండి, ఆయనకి సీట్ ఇవ్వండి అనడం లేదు. స్థానికులకి ఇవ్వండి, పార్టీలో పనిచేసే వాళ్ళకి ఇవ్వండి, ప్రజలకు తెలిసే వాళ్ళకి ఇవ్వండి, నిజాయితీగా ఉండే వాళ్ళకి ఇవ్వండి, కాంట్రవర్సీ లేని పర్సన్స్కి ఇవ్వండి అని నేనైతే కోరుకుంటున్నాను. మీరు ఇంకెవరి పేరునైనా పునరాలోచన చేసే యోచనలో ఉన్నారు? పార్టీ అన్నీ ఆలోచించుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరైతే ప్రజలకి బాగా దగ్గరగా ఉన్నారో, ప్రజలతో ఉన్నారో, పార్టీనే నమ్ముకొని ఉన్నారో, ఎవరైతే స్థానికంగా ఉన్నారో ఎవరి పేరు చెప్పినా పర్వాలేదు. రైట్. దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా ఉండేటటువంటి వ్యక్తులకి టికెట్ కేటాయిస్తే తప్పకుండా జనసేన పార్టీ విజయం సాధిస్తుందంటూ కూడా మూగి శ్రీనివాస్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు భర్తో చందు, 4 టీవీ, విశాఖపట్నం.